నమస్తే. నాకు పెన్షన్ వెనక్కి ఇవ్వాల్సిందే షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి. ఇక్కడ మీరు చూస్తున్నారు పురపాలక సంఘం కార్యాలయం కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈమెకు పెన్షన్ రికవరీ నోటీస్ ఇచ్చింది. ఈమె గురించి చెప్పే ముందు నాకు ఒక సామెత గుర్తొచ్చింది. వెనక నుంచి ఏనుగులు అయినా పట్టించుకోమంట కానీ ముందు నుంచి చీమమైనా కూడా మనం నలిపి సంపుతాం. వెనకంగా ఏనుగులు ఏం దోసుకపోయినా ఏం ఉన్నా ఆ సామెత నాకు తెలిసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అట్లనే ఉంది ఇట్లా. అసలు ఏంది విషయం అంటే ఇక్కడ మనకు ఒక 80 సంవత్సరాల ఒక పండు ముసలామె కనపడుతుంది. అంటే ఎక్కడ ఆసరా లేని ఒక ఒంటరి మహిళ. ఈమెకు గాను గత ప్రభుత్వంలో 2016 రూపాయలకు సంబంధించిన పెన్షన్ వచ్చింది. అయితే ఏంటి పెన్షన్ వస్తే ఏంటి, ఎందుకు మళ్ళీ ఈమెను రిటర్న్ కట్టాల్సింది 1,72,000 రూపాయలని. ఈమె పేరు దాసరి మల్లమ్మ. చాలా క్లియర్గా చెప్తాను. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది కూడా ఉండొచ్చు. సో ఈమె పేరు వచ్చేసి దాసరి మల్లమ్మ. ఈమె వయసు ఎంత? 80 సంవత్సరాలు. ఎక్కడి నుంచి ఈమె? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఆమె. సో ఈమెకు 80 సంవత్సరాలు. ఈమె పేరు దాసరి మల్లమ్మ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహిళ. ఈమెకు గాను గత ప్రభుత్వంలో పెన్షన్ వస్తుంటే పెన్షన్ తీసుకున్న తర్వాత ఎందుకు తిరిగి వెనక్కి కట్టమంటున్నారు అనేది కూడా చూద్దాం. జనరల్గా అదే చెప్పిన కదా, మళ్ళీ వెనకంగా ఏనుగులు పోతుంటే పట్టించుకోరు, ముందల నుంచి చీమ పోయినా కూడా భరించము అనే సామెతలాగా ఉంది. ఏంటంటే వీళ్ళ కూతురు ఎక్కడో, అంటే అప్పట్లో ఎప్పుడో 90s కాలంలో ఏఎన్ఎం, అంటే అప్పటికి వీళ్ళ కూతురికి పెళ్లి కాలేదు, ఏఎన్ఎం నర్సుగా పనిచేసేదట. సో ఆమె చనిపోయిన తర్వాత పెళ్లి కాలేదు కాబట్టి ఆ పెన్షన్ ఏదో ఈవిడకు వచ్చేదన్నట్టు. ఎంత ఇచ్చేవాళ్ళు అప్పుడు? 10,000, మరి 15,000, 20,000. అయితే ఆ 20,000 రూపాయల పెన్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈమెకు ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన గవర్నమెంట్ పెన్షన్ ఏదైతే ఉందో, ఈ వృద్ధాప్య పెన్షన్ ఉంటుంది కదా, ఒంటరి మహిళ వృద్ధాప్య పెన్షన్కి ఆమె అర్హురాలు కాబట్టి ఆ డబ్బుని ఖచ్చితంగా రికవరీ చేయాలనేసి ఈమెకు ఒక నోటీస్ని ఇచ్చారు. సో ఈ నోటీస్ ఇచ్చి ఈమె నుంచి 1,72,000 రూపాయలని ఈమె దగ్గర నుంచి రికవరీ చేయాలనుకుంటున్నారంట. ఓకే, టెక్నికల్గా చూసుకుంటే ఈమె అర్హురాలా అనర్హురాలు అని అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం మానవత్వంతో ఆలోచిస్తే ఈమెను చూస్తుంటే మాత్రం పాపం ఆమె దగ్గర నుంచి ఆ 1,72,000 రూపాయలు ఆమె ఇచ్చే పరిస్థితిలో ఉన్నదానికి కూడా ఒకటి ఆలోచించాలి. కొన్ని హ్యుమానిటీ గ్రౌండ్స్లో కూడా కొన్ని ఇష్యూస్ బేస్ అవుతూ ఉంటాయి. సరే, ఈమె ఒంటరి మహిళకు ఈమె వృద్ధాప్య పెన్షన్కి ఆమె అప్లై చేసుకుంది కాబట్టి ప్రభుత్వము ఆ పెన్షన్ ఇచ్చింది గతంలో. బట్ ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఈరోజు మనము మేనిఫెస్టోలో పెట్టి ఎన్నో హామీలు ఇస్తుంటాము. ఆ హామీలు డిలే అయినందుకు గాను మరి ఇదే ప్రజలు నోటీస్ పంపిస్తే ఎట్లుంటుంది ముఖ్యమంత్రికో లేకపోతే ఆ ప్రభుత్వానికో? ఇలా మీరు వృద్ధాప్య పెన్షన్స్, అదే ఆసరా పెన్షన్, చేయుత కింద ఎన్ని పెన్షన్స్ అయితే ఉన్నాయో ఆ పెన్షన్స్ లెక్కని ఇవ్వాలంటే ఇప్పుడు ఎంత? 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. 7 నెలలు మీరు ఎంత ఇవ్వాలి? ఒక్కొక్క మహిళకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు. దాని తర్వాత వికలాంగులకు ఎంత ఇవ్వాలి? 4,000 రూపాయల పెన్షన్ ఈ ప్రభుత్వం వస్తే 6,000 రూపాయలు మీరు అనౌన్స్ చేశారు కదా. దాని తర్వాత వీళ్ళకు 2,016 రూపాయలు వృద్ధులకు వస్తే దాని తర్వాత మీరు ఇంకొక 2,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారు కదా. నిజంగానే ఎవరైతే అర్హులు గారో వాళ్ళు ఎవరైనా పెన్షన్స్ కానీ లేకపోతే రైతు బంధు పథకం కానీ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి రికవరీ చేయాలి. కానీ ఇలాంటి ఈ మహిళను చూస్తుంటే 80 సంవత్సరాల మహిళ నుంచి రికవరీ చేయడము, పోనీ అమ్మ వీళ్ళు బాగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు, ఆ ఉన్న వాళ్ళ పరిస్థితి ఉంది, ఖచ్చితంగా వసూలు చేయాలంటే కూడా ఒప్పుకోవచ్చు. ఉన్న పెన్షన్స్ ఇవ్వకపోగా ఇలాంటి మహిళ నుంచి మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. ఆమె అవతారము, ఆమె ఉన్న పరిస్థితి చూస్తే ఆ 1,72,000 రూపాయలు ఆమె నుంచి కవర్ చేయాలా? అంటే ప్రభుత్వాలు కూడా తిరిగి ఆలోచించాలి. అసలు మనం చేస్తున్న పని ఇస్తానన్నవి ఇవ్వకపోగా పోనీ ఒకటి చేయొచ్చు. నిజంగా ఆమె ఈ పెన్షన్కు అర్హురాలు కాకపోతే ఇక నుంచి పెన్షన్ కట్ చేయొచ్చు. లేదు బాగా కొడుకులు గవర్నమెంట్ జాబులు, పెద్ద పెద్ద మేడలు, బంగ్లాలు, మస్తు ఆస్తుండి కూడా పెన్షన్స్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళ నుంచి రికవరీ చేయండి, తప్పులేదు. కానీ ఇలాంటి మహిళ దగ్గర రికవరీ అన్నప్పుడే ఒక్కసారి మానవత్వం అనేది ఉంటుంది. ఈ లెక్కన అంటే మీరందరూ కూడా ఒకటి ఆలోచించుకోండి. ఎవరెవరైతే ఒకవేళ వాళ్ళ కొడుకులు
పెళ్ళిళ్ళు కానప్పుడు చనిపోయినప్పుడు ఆ పెన్షన్స్ కాస్త ఇంట్లో ఉన్న తల్లికో తండ్రికో వస్తుంటుంది కదా. సో వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా ఆర్థికంగా ఉన్న వాళ్ళైతే తిరిగి ఇచ్చేయచ్చు. లేదు అంటే ఇక నుంచి వాళ్ళు అనర్హులు అనేసి ఆ పెన్షన్ని కట్ చేయొచ్చు. ఇక్కడ పరిస్థితి ఏముందంటే ముందు ఇచ్చుడు మానేసి ఎట్లా కట్ చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు. ఇంకొక విషయం, రైతు బంధు విషయంలో కూడా రాళ్ళకిచ్చిరు, రప్పలకిచ్చిరు, వెంచర్స్కి ఇచ్చిరు అన్నారు కదా. ఫస్ట్ ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఆ పెన్షన్ కానీ లేదంటే ఆ రైతు బంధు పోయినప్పుడు తీసుకునే వాళ్ళకు కూడా నేను ఈ పెన్షన్ నాకు అవసరమా, నేను ఎంత మంచిగా ఉన్నాను, నేను కొంత ఆర్థికంగా ఉన్నాను, అలాంటప్పుడు నేను ఈ పెన్షన్ ఎందుకు తీసుకోవాలి, లేదంటే నా కొడుకులు మంచిగా ఉద్యోగాలు చేస్తున్నారు, నన్ను మంచిగా చూసుకుంటున్నారు అనేసి ఆ రకంగా అయినా ఆలోచించవచ్చు. ఇంకొక విధంగా ఆలోచిస్తే ఏంటి, కొడుకులు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నప్పటికి కూడా తల్లిదండ్రులను చూడని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇంకొకటి కూడా మాట్లాడుతున్నారు, ఈమె కొడుకు ఉన్నాడు కదా, ఈమె కొడుకు దగ్గర నుంచి ఆ కొడుకు అసలు ఆమెను చూస్తాడో లేదో, ఆ కూతురు పెన్షన్ ఏదైతే తనకు వస్తుందో ఆ నెలనాటి పెన్షన్ ఆమె తీసుకునే పరిస్థితి ఉందా లేదా కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే అర్థమవుతుంది. ఆమెను చూస్తే ఆమె బిడ్డ ఇచ్చిన పెన్షన్ దాచిపెట్టుకొని లేకపోతే ఈ పెన్షన్లు తీసుకొని ఆమె ఏమైనా కోట్లు మూట కొట్టేలాగా కనబడుతుందా. సో ఈ నోటీస్ అయితే వాళ్ళు పంపించడం జరిగింది. ఇప్పుడు ఎవరెవరికైతే ఈ రకంగా అంటే మనం ఇందులో వీళ్ళని ఖచ్చితంగా చెప్పాలంటే ఈమెను అనర్హురాలు అని కూడా చెప్పలేం మనం. అంటే మనకు చూడగానే ఏమైందిలే, బిడ్డ చనిపోయింది కదా, బిడ్డ పెన్షన్ ఆమెకు వస్తుంది కదా, ఆమె ఏదైతే అప్పుడు ఏఎన్ఎం నర్సుగా చేసింది కదా, ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి కదా, ఆమెకు ఎందుకు ఈ పెద్ద ఆవిడకు ఆ ఏదైతే గత ప్రభుత్వంలో వచ్చిన పెన్షన్ మీకు ఎందుకు అనేసి కూడా మాట్లాడవచ్చు. కానీ అక్కడ ఆమెకు కొడుకున్నాడు, ఆ కొడుకు కోడలు ఏ మేరకు తిండి పెడతారో తెలియదు. అసలు ఆ పెన్షన్ అనేది ఆ 20,000 రూపాయల పెన్షన్ అసలు ఆమె చేతికి వస్తుందో లేదో కూడా తెలియదు. సో ఇవన్నీ కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకొని నిజంగానే మిస్యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని రాబట్టుకోవాల్సినంత అవసరం ఉంది. కానీ ఇలాంటి వాళ్ళ నుంచి రాబట్టుకోవడం కాదు, కనీసం మీరిచ్చినవి అంటే లీగల్ పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడాలంటే పెన్షన్ల గురించే మాట్లాడదాం, మిగతావి కూడా పక్కన పెడదాం. 7 నెలలు 8 నెలల కాలం వస్తుంది, మీరు మధ్యలో 1-2 పెన్షన్లు గాయబ్ చేసిరు. ఏది పాత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్సే గాయబ్ చేసిరు. సో అందులో మళ్ళా పెంచుతామనే పెంచనూ లేదు. ఈ లెక్కన చేసుకుంటే 8 నెలల నుంచి మీరు ఎంత ఇవ్వాలి ఒక్కొక్కరికి, అసలుతో పెన్షన్తో పాటు మీరు పెంచిన పెన్షన్తో కలిపితే ఒక్కొక్క పర్సన్కి ఎంత పెన్షన్ ఇవ్వాలి. మరి మీ పైన అదేస్తే మీ దగ్గర నుంచి ఎంత రికవరీ చేయాలి, మీరు ఆ పాత డబ్బులతో కలిసి మీరు ఇవ్వగలుగుతారా. ఇదే మీకు అక్కడ చంద్రబాబు నాయుడు ఏపీలో ఏంటి ఏప్రిల్ మే జూన్, సో 3 నెలలు కలిపేసి వాళ్ళు హామీ ఇచ్చిన దగ్గర నుంచి ఆ 3 నెలలు ప్లస్ పాత పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ఇచ్చిండు కదా. అంటే మన పక్క రాష్ట్రమే కదా, మనం చూస్తున్నాం కదా. మీరు అట్లా కనుక ఏమని ఇస్తున్నారా, మరి మీకు కూడా ఈ పైసలు మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని ఏ రకంగా రికవరీ చేయాలి ప్రజలు. ఒక చిన్నవి ఎవరిని పట్టాలి మనము. నిజంగానే వాడు కోట్ల ఆస్తి ఉండి ఆర్థికంగా బాగున్నవాడు కూడా ఈ సంక్షేమ పథకాల కోసం ఆశపడుతున్న వాళ్ళ మీద చర్య తీసుకోండి, దానికి ఎవ్వరూ వద్దనరు. కానీ పాపం ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఏముంటుంది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది కూడా ఉంటుండొచ్చు. చాలా వరకు ఇచ్చిన పెన్షనే కొడుకులు కోడలు తీసుకొని కనీసం ఇంత తిండి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె పరిస్థితి చూస్తాడో అట్లా నేను, ఎందుకంటే మేము చాలా గ్రౌండ్ రిపోర్ట్లో తిరిగినప్పుడు చూస్తే ఆ పెన్షన్ కోసం, ఆ పెన్షన్ వచ్చే ఒక్కరోజు మాత్రమే వాళ్ళని తెచ్చుకొని పాపం వాళ్ళకి కావాల్సినది ఏదో ఆ ఒక్కరోజు పెడతారు, మరుసటి రోజు ఆ పెన్షన్ డబ్బులు చేతిలో పడగానే చలో. ఇట్లా ఎంతోమంది వృద్ధుల పరిస్థితి ఉంది రాష్ట్రంలో. దాదాపుగా మన దగ్గర వృద్ధాప్య పెన్షన్లు అనుకోని ఒంటరి దాదాపుగా 45 లక్షల పైగా పెన్షన్స్ ఉన్నాయి. ఇందులో పాపము జెన్యూన్గా పోయి తెచ్చుకోగానే కొడుకో కోడలో ఎవరో అవి దొబ్బేస్తున్న వైనంలో వాటిని సవ్యంగా ఇంక ఎట్లా అందించాలనేది పోయేసి ఈ రకంగా వాళ్ళ నుంచి పెన్షన్లు రికవరీ చేస్తామనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముందు ఈ పనికిమాల చర్యలు మానేసి చెయ్యండి. మీరు ఇక నుంచి ఆమె నిజంగా అర్హురాలు కాదనుకుంటే కట్ చేయండి. ఇక రికవరీ ఎందుకు, అక్కడ కట్ చేసి పడండి. నిజంగా బాగా బలిసినోడు ఉంటాడు కదా, బలిసినోళ్ళకి ఎవరికైనా పెన్షన్లు వస్తే అవి పట్టుకరండి. అవి రైతు బంధు కావచ్చు, లేకపోతే పెన్షన్స్ కావచ్చు, లేకపోతే ఇండ్లు కావచ్చు, ఏవైనా రికవరీ చేయొచ్చు. కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఒకవేళ ఆమె అనర్హురాలు అనుకుంటే పెన్షన్ కట్ చేయొచ్చు. కానీ ఇలా ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం లేదనే ఉంది. ఎందుకంటే నేను అందుకే అన్నా, పెన్షన్ వెనక్కి ఇవ్వాల్సిందే షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి. మరి ఎంతమందికి షాక్ ఇస్తాడో ఇక తెలియదు. మరి ఈ విషయంలో మాత్రం గట్లుంది, వెనకంగా ఏనుగులు ముందంగా చీమల్లాగుంది పరిస్థితి.